రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది డక్కన్ సీడ్ వారి డక్కన్ 555 అనే దొడ్డు వరి రకం. పంట కాలం 130-135 రోజులు కలిగి ఉంటుంది. వరి రకం వచ్చేసి గింజ 1010 గింజ నాణ్యత, లావు పొడవు గింజ. పంట చేను మీద పడిపోదు, దృఢమైన కాండం కలిగి ఉంటుంది. అదేవిధంగా సౌడును తట్టుకుంటుంది. అదేవిధంగా ఆకు ఎండు తెగులు, అగ్గి తెగులు, అదేవిధంగా మెడవిరుపును కూడా తట్టుకుంటుంది. మీరు ఇక్కడ చేను చూసుకోవచ్చు. ఎక్కడైనా కానీ మీకు ఒక్క అగ్గి తెగులు మచ్చ కానీ మెడవిరుపు కానీ లేదు. అదేవిధంగా కంకిలో ప్రతి గింజ పాలు పోసుకొని దాదాపు 260-70 గింజల వరకు ఇవి గింజలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క గొలుసు. ఒక్క దుబ్బులో మనకు 26-28 పిలకలు ఉన్నాయి. ప్రతి దుబ్బు చాలా కాండం దృఢంగా ఉండి మొక్క చేను మీద పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు గాలి దుమ్ము కూడా గింజ రాలదు. మీరు ఇలా నేను విదిలిస్తున్న చూడండి, ఒక్క గింజ రాలదు. అంటే మనకు 1010 మిగతా రకాలైతే గింజ చేను మీద రాలిపోయి దిగుబడి నష్టం అనేది చాలా ఉంటుంది. ఇక్కడ మీకు ఇంత పొడవు లావు గింజ ఉన్నా సరే మనం గట్టిగా విదిలించినా కానీ గింజ రాలుడు శాతం అనేది లేదు. కాబట్టి ప్రతి గింజ రైతుకు అక్కరొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎకరానికి అత్యధికంగా 30-32 క్వింటాల దిగుబడి ఇచ్చే ఈ డక్కన్ 555 అనే రకం మనం సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలానికి కానీ మనకు యాసింగ్ కానీ అనుకూలంగా ఉండే రకం ఇది. ఒక్కొక్క సంచి మనకు మామూలుగా వేరే రకాలైతే 65 కిలోలు, 68 కిలోలు దూగుతుంది. ఇది ఒక్కొక్క సంచి వచ్చి దాదాపు 75 కిలోల బరువు దూగుద్ది. ఎందుకంటే ప్రతి గింజ బలంగా దృఢంగా తయారైంది కాబట్టి పాలు పోసుకొని మనకు దిగుబడి గింజల బరువు అనేది ఎక్కువ దూగటం వల్ల ఒక్కొక్క సంచి 75 కిలోల బరువు దూగి అత్యధికంగా 30-32 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది.